రీసెంట్‌గా భద్రాచలంలో ఒక 5 అంతస్తుల బిల్డింగు కుప్పకూలిపోయింది. సో, మీరంతా న్యూస్‌లో చూసే ఉంటారు. మనది ప్రాపర్టీకి సంబంధించిన ఛానల్ కాబట్టి చిన్న అవేర్‌నెస్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. చివరి వరకు చూడండి. అసలు దీనికి గల కారణాలు, ఎందుకు కూలిపోయిందనేది మీకు సింపుల్ వేలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందు ఒక వీడియో ప్లే అవుతుంది. అది చూడండి. దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ పిల్లర్ కెపాసిటీ ఏంది అడగకుండా పెట్టకుండా నేతే కంప్లైంట్ ఎంతమంది తలకాయ నొప్పి అందరు కంప్లైంట్ ఎవరు హీరో పక్క వాళ్ళు లేరా ఎవరు చేయరు వాళ్ళు ఉన్నారు పని అయితే చేయబాకండి కాగితాలు తీసుకుని ఆఫీస్కి రండి పని చేస్తే మాత్రానికి నేను చెప్తున్నా నేను మామూలు కాదు కాల్ చేతులు కట్టేసి నా పాటిస్తాం. చూశారు కదా. సో, ఇది బిల్డింగ్ కూలక ముందు ఒక అధికారి ఇచ్చిన వార్నింగ్ అయినా సరే వినకుండా వాళ్ళు 5 స్టేర్లు అయితే కట్టేశారు. అది వెయిట్ తట్టుకోలేక పిల్లర్స్ అన్నీ కూడా కొలాప్స్ అయ్యి మొత్తం కూడా కూలిపోయింది. సో, దీనికి గల కారణాలని సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఏ బిల్డింగ్ అయినా సరే ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దానికి మెయిన్గా కావాల్సింది పిల్లర్స్. దానికి కింద పుట్టింగ్ ఎలా వేశారు, పిల్లర్ స్ట్రెంత్ ఎంత, ఈ పిల్లర్స్ కూడా మనకు G+1 G+2 G+3 సో మనం ఎన్ని స్టేర్లు వేయాలో దాని కెపాసిటీకి తగ్గట్టుగా పిల్లర్ సైజు అనేది పెరుగుతుంది. అందులో వాడే ఐరన్ కూడా ఆ గేజ్ అనేది కూడా పెరుగుతుందనమాట. సో ఈ విధంగా పుట్టింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూలిన బిల్డింగ్లో అది ఆల్రెడీ ఒక ట్రస్ట్కు సంబంధించిన పాత ఓల్డ్ బిల్డింగు ఇప్పుడు కూలింది. దానికి సరైన పుట్టింగ్ అనేది లేదు. అది కూడా G+2 వరకే దాని కెపాసిటీ, పిల్లర్ కెపాసిటీ అనేది. దానికి మించి కూడా వాళ్ళు 5 స్టేర్లు బిల్డింగ్ వేయడం వల్ల పిల్లర్లో స్ట్రెంత్ అనేది తగ్గిపోయి ఓవర్లోడ్ అయిపోయి బిల్డింగ్ అయితే కూలిపోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మన ఇంజనీర్స్ మనం ఏదన్నా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక ఇంజనీర్ అనేది ప్లాన్ ఇస్తారు మనకు. ఆ ఇంజనీర్ ప్లాన్లో పిల్లర్ ఎంత సైజు ఉండాలి, ఏంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇదే కాకుండా ఈ పిల్లరు స్లాబ్ పోసేటప్పుడు ఒక కట్ట సిమెంట్కి ఎన్ని టెంకల కంకర పోయాలి, ఎన్ని టెంకలు ఇసుక పోయాలి, సో ఎంత వాటర్ కలపాలి ఏందనేది కూడా మొత్తం కూడా ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టే ఫాలో అవ్వాలి. ఎన్ని స్టేర్ల బిల్డింగ్ కడుతున్నాం అండ్ దానికి తగ్గట్టుగానే పిల్లర్ సైజు, అందులో ఉండే ఐరన్ మందం అనేది కూడా పెరుగుతుంది. దాన్ని బట్టే మన బిల్డింగ్ స్ట్రెంత్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అది చాలా పాత బిల్డింగు. దానికి పిల్లర్స్ కూడా దాని పుట్టింగ్స్ అన్నీ కూడా చెప్పాను కదా, ఒక జస్ట్ G+2 ఒక 2 స్టేర్ల వరకే వాటి కెపాసిటీ. అయినా సరే వాళ్ళు దానికి మించి ఇంకా ఎక్స్ట్రాగా 3 స్టేర్లు వేయడం వల్ల పిల్లర్స్ అన్నీ కూడా స్ట్రెంత్ను కోల్పోయి లోపల ఉన్న ఐరన్ వాటి కెపాసిటీ ఎంత అండి లేదు కదా. దానివల్ల పిల్లర్స్ మొత్తం కూడా క్రాక్ వచ్చేసి బేస్ అంతా కూడా కొలాప్స్ అవ్వడం వల్ల 5 స్టేర్ల బిల్డింగ్ అనేది కూలిపోయింది. ప్రస్తుతానికైతే 2 చనిపోయారు అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీగా ఎంతమంది చనిపోయారు ఏందనేది అయితే డీటెయిల్స్ ఇంకా రావాలి. సో కాబట్టి